అమ్మవారు మాట్లాడుతున్నారని అర్ధరాత్రుల వేళలో గ్రామాల్లో సంచరిస్తూ ఉంటుంది అమ్మవారు అని అంటుంటారు. నిజంగానే అమ్మవారు సంచరిస్తూ ఉంటారా? 1955లో జరిగిందని చెప్తారు. ఒక రిక్షాకి అక్కడికి రోజులు మారాయి సినిమాకి మెట్ల దగ్గర నుంచి రిక్షా వాడు డబ్బులు ఇవ్వట్లేదమ్మా అంటే ఉంటాయి చూసుకోపోరా అని. ఆ డబ్బుని రిక్షా నిండా డబ్బు. ఎవరు మొట్టమొదటిసారి ఆ ఉగ్ర రూపాన్ని చూశారు? ఎక్కడ లేదు అది. ఈ చుట్టూ కూడా ఇక్కడున్న చరిత్ర గురించి చెప్పాలి అని అంటే ఏ రకంగా చెప్పాలి? ఈ దేవాలయం అనేది అతి పురాతనమైన దేవాలయం. సుమారు ఎన్ని సంవత్సరాలు అయిందనేది ఎవరు నిర్ధారణ చేయలేదు. ఇది అర్జునుడు ఇక్కడ తపస్సు చేశాడు. అమ్మవారు వెలిసేటప్పుడు స్వయంభూ విగ్రహంగా వెలిసినప్పుడు అవును, ఆమె ఉగ్ర రూపాన్ని ఎవరు కొండ మీదకి రాలేదు. ఈ సమయంలో మన ఆది శంకరాచార్యుల వారు రక్తం ఇప్పుడు దారలా పారుతూ ఉండే తన శిష్యులతో వచ్చి ఇక్కడ అమ్మవారు ఉగ్ర స్వరూపంతో ఉండడం ఆయన గమనించి ఉగ్ర స్వరూపాన్ని శాంత స్వరూపాన్ని చేశారు. కనకదుర్గ అనే పేరు మన ఆది శంకరాచార్యుల వాళ్ళు వచ్చిన తర్వాతనే ఆ కనక వర్షం కురిసింది. ఆది శంకరాచార్యుల వారు చేసింది ఏంటంటే ఆది శంకరాచార్యులు వాళ్ళు చేసినటువంటి ఈ శ్రీచక్రంలో ఎలాంటి లోహాలు కలిసి ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? శ్రీచక్రం అంటే పంచలోహాలతో తయారు చేస్తారు, బంగారంతో కూడా తయారు చేస్తారు. ప్రతి చోట అమ్మవారు ఉన్న చోట అయ్యవారు ఉంటారు, అయ్యవారు ఉన్న చోట అమ్మవారు ఉంటుంటారు. కానీ ఇక్కడ అమ్మవారికే ఎక్కువగా పేరు రావటం జరిగింది. ఎందుకంటే కిరాతార్జునం జరిగింది ఇక్కడ. దాని విశ్లేషణ ఏంటి గురు? అర్జునుడికి శివుడికి యుద్ధం జరిగింది. కిరాతార్జునం కూడా చాలా విశేషమైంది. అంత కోపం అమ్మవారికి ఎందుకు అని అంటూ ఇన్ని అస్త్రాలు అమ్మవారి దగ్గరే ఉంటాయి. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సురసైనిక మలగన్నయమ్మ ముగురమ్మ మూలపటమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు మహర్షులు ఎంతోమంది కవులు. అలాగే గురుగారు అమ్మవారి ముక్కు పుడక కృష్ణానదిని గనక తాకితే ఇంకా ప్రళయం వస్తుంది, ఆ రోజుతో ఇంకా ఈ భూమి అంతమైపోతుంది అని అంటే నిజమే. గంగా అమ్మవారు అందుకుంటుంది. అమెరికాలో శ్రీచక్రం బయటపడటం అంటే నిజం మామూలు విషయం కాదు. అంత పెద్ద శ్రీచక్రం ఎవరేస్తారు? 24 ఎకరాల్లో ఉంది ఆ శ్రీచక్రం. అందరికీ కూడా అమ్మవారి శుభాశిస్సులు. ఓం జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతామతీమతీవ శుభాం దదాసి దారిఢ్య దుఃఖభయహారిణిగాత్మధన్యా సర్వోపకారకరణా సదార్థచిత్త సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే శరణాగత దీనార్థపరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే రోగానశేష నపహంసి తుష్టారుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాన విపునరానాం త్వామాశ్రితాహ్యాశ్రయితాం ప్రయాంతి సర్వాబాధావృహం త్రైలోక్యస్యాఖిలేశ్వర ఏవమేవ త్వయా కార్య మస్మద్వైరి వినాశనం. అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. అమ్మవారి యొక్క శుభయోగం అందరికీ కలుగుతుంది. దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీకు ఎటువంటి బాధలున్నా కష్టాలున్నా ఈ యొక్క దుర్గా సప్త శ్లోకితోటి మీ యోగాలన్నీ కూడా శుభంగా ఉంటాయి. అందరికీ శుభ ఆశీస్సులు. జై భవాని.